జబర్దస్త్ కామెడీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కమెడియన్స్ లో ఒకరు చలాకీ చంటి. ఒకప్పుడు ప్రతి టీవీ షోలో కనిపిస్తూ వచ్చిన ఈయన ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించడం లేదు. జబర్దస్త్ షోలో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత సినిమాలో చలాకీ చంటికి అవకాశాలు బాగానే వచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే జబర్దస్త్ నుండి వెండితెరకి వెళ్లిన మొట్టమొదటి కమెడియన్ ఇతనే. సినిమాలో అప్పట్లో బాగా బిజీ అవ్వడం వల్ల జబర్దస్త్ ని వదిలేయాల్సి వచ్చింది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 6 లో ఇతనికి ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. అంతటి పీక్ కెరియర్ ని చూసిన చలాకీ చంటి ఒక్కసారిగా బాగా డౌన్ అయి మళ్ళీ ఇప్పుడు జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చేలా చేశాయి పరిస్థితులు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన కెరియర్ ఇలా అవ్వడానికి గల కారణాలు చెప్పుకుని బాగా ఎమోషనల్ అయిపోయాడు చంటి. ఆయన మాట్లాడుతూ, ఈ కాలంలో డబ్బులుంటేనే మనిషికి విలువ, డబ్బు లేకుంటే అసలు పట్టించుకోరు, డబ్బులున్నప్పుడు నా చుట్టూ అందరూ ఉండేవారు, కానీ నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు సినీ ఇండస్ట్రీలో బాగా పరిచయం ఉన్న ఎంతో మంది నా వైపు చూడడం కూడా మానేశారు. ఎప్పుడైనా ఎదురుపడితే కనీసం పలకరించే వాళ్ళు కూడా కాదు. కొంతమంది నాపై దుష్ప్రచారాలు చేయడం వల్ల సినిమాలో అవకాశాలు కోల్పోయాను. నాకు ఈగో బాగా ఎక్కువని, షూటింగ్స్ కి డబ్బులు ఎక్కువ అడుగుతారని, సంబంధం లేని ఎన్నో వివాదాల్లో గొడవల్లో నన్ను ఇరికించే అవకాశాలు రానివ్వకుండా దూరం చేశారు. వాళ్లకు నా ఆవేదన కర్మ రూపంలో గట్టిగానే తగులుతుంది. వాళ్ళ నాశనం చూసిన తర్వాతే నేను చేస్తాను అంటూ చలాకీ చంటి చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ప్రస్తుతం పాపం చంటి చేతిలో జబర్దస్త్ అనే షో తప్ప మరొకటి లేదు. ఒకప్పుడు ఈటీవీలో ప్రతి ఎంటర్టైన్మెంట్ షోలోనూ చంటి ఉండేవాడు. నా షో నా ఇష్టం లాంటి షోస్ కి యాంకర్ గా కూడా వ్యవహరించాడు. ఈటీవీలో సంచలన విజయం సాధించిన డి డాన్స్ రియాలిటీ షోకి అప్పుడప్పుడు యాంకర్ గా కూడా వ్యవహరించేవాడు. అలాంటి చంటి నేడు ఈ స్థానానికి పడిపోవడం బాధాకరం. ఈయన స్కిట్స్ ద్వారా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంతమంది కమెడియన్స్ నేడు ఇండస్ట్రీలో కమెడియన్స్ గా స్థిరపడి గొప్ప స్థాయిలో ఉన్నారు. కానీ చంటి మాత్రం ఇలా అయిపోయాడు.